ఈరోజు ఈ క్వశ్చన్ అడగడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదములు. సో నా ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ చాలా వెనుకబడ్డ ప్రాంతం అధ్యక్ష. ఇక్కడ పుణ్యక్షేత్రాలు, పర్యాటక అభివృద్ధి కేంద్రాలు ఉన్నాయి. మరి టూరిజం గురించి మనం మాట్లాడడం జరిగింది. వరల్డ్ యావరేజ్ టూరిజం ఒక 15 to 20% డెవలప్ అయితే మరి ఇండియా యావరేజ్ 11% ఉందని చెప్పి కూడా నేను లాస్ట్ స్పీచ్లో చెప్పినా సార్. మరి తెలంగాణ 6% ఉండిపోయింది. పోయిన గవర్నమెంట్లో అధ్యక్ష నా ఎల్లారెడ్డి నియోజకవర్గం చాలా వెనుకబడ్డ, అంటే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం నోచుకోలేదు. పోయిన గవర్నమెంట్లో ఎలా జరిగిందంటే ఒక ప్రావర్బ్ ఉన్న మా గ్రామాల్లో చెప్పుకుంటారు సార్, జిస్కా లాఠీ ఉస్కా భైన్స్. ఎవరి చేతిలో కర్ర ఉంటే వాందే రాజ్యం, వాందే బర్రె. ఆ విధంగా జరిగింది సార్. ఎల్లారెడ్డిలో పోచారం ప్రాజెక్ట్ సార్. ఇది 1916లో నిజాం గారు అప్పుడు స్టార్ట్ చేసిండ్రు. ఇట్స్ నాట్ ఓన్లీ రిజర్వాయర్ సార్. ఇది నాయుడుపేట మండలం ఎల్లారెడ్డి నియోజకవర్గం సార్. 1916లో స్టార్ట్ చేసి 22లో అయింది. రిజర్వాయరే కాకుండా పక్కన అభయారణ్యాలు ఉన్నాయి సార్. ఆ రోజు నిజాం గారు ఒక బంగ్లా, అదొక ఆర్కిటెక్చర్ వండర్. మరి అట్లాంటి ప్రాంతాన్ని ఎటువంటి అంటే నిరాదనం లేకుండా టోటల్గా కొలాబ్ చేసిండ్రు. మరి మా టూరిజం మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తే, ఎందుకంటే నాకు కూడా వరల్డ్ ఎక్స్పీరియన్స్ ఉన్నది సార్, నేను చాలా కంట్రీస్ తిరిగినాను. ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ ఉన్నది, అడిగేటోడు దిక్కులేడు. మా ప్రాంతంలో నేను అదే చెప్తా ఉన్నాను సార్. ఒక ఎమ్మెల్యేగా నేను గెలిచిన తర్వాత మన ప్రాంతం వెనుకబడలే, మనల్ని వెనుకేసిండ్రు. అయితే మా మంత్రి గారు కూడా వచ్చారు సార్. సార్ని కూడా స్పెషల్గా బోట్లు అరేంజ్ చేసి 9 acres బ్యూటిఫుల్ ఐలాండ్ ఉన్నది సార్. ది ఫస్ట్ రిజర్వాయర్ ఆన్ ఆలేరు 2.2. ఇట్స్ నాట్ ఓన్లీ రిజర్వాయర్ సార్, ట్రెక్కింగ్ అనేది బ్యూటిఫుల్ టూరిజం. మరి పోయిన గవర్నమెంట్లో చాలా డెవలప్ చేసినామని మాట్లాడుతున్నాం కదా సార్. ఎక్కడ డెవలప్ చేయండి సార్? అంత 9 acres ఐలాండ్ ఉన్నది. నేను ఐ హావ్ నెవర్ సీన్ సార్, ఎక్కడ చూడలేదు సార్ నేను. సార్ మరి మా మంత్రి గారిని తీసుకెళ్ళి సార్ అక్కడ ఆ ప్రాంతాన్ని ఇమ్మీడియట్గా ఈ గవర్నమెంట్లో దయచేసి మా పోచారం ప్రాజెక్టును ఈకో టూరిజంగా, నాట్ ఓన్లీ బోటింగ్, ఫిషింగ్, ట్రెక్కింగ్ సార్. మంచి వైల్డ్ డాగ్స్ ఉన్నాయి సార్. ఆ రోజు నిజాం గారు ఒక ప్రిజర్వర్గా ఉండేది. పోచారం అభయారణ్యం అంటే అదొక వండర్ సార్. దాన్ని సఫారీగా కూడా చేయాలి సార్. ఇప్పుడు మనం కర్ణాటకలో పోతే ఆ రోజు ఇందిరాగాంధీ గారు లయన్ ప్రిజర్వ్, టైగర్ ప్రిజర్వేషన్ చేసిండ్రు. కబిని ఉన్నది, నేను కూడా కబిని మొన్న పోయొచ్చాను సార్. అంత ఎందుకు సార్ మన దగ్గర తెలంగాణ ఇంత బ్యూటిఫుల్గా ఉంది. నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ సార్, దయచేసి ముఖ్యమంత్రి గారిని, టూరిజం మినిస్టర్ గారిని స్పెషల్గా, అట్లీస్ట్ పోయిన గవర్నమెంట్లో మమ్మల్ని పట్టించుకోలేదు, మమ్మల్ని ఎన్కేసిండ్రు, ఏదన్నా చేయాలని చెప్పి. పక్కన కాటేజ్కు ఛాన్స్ ఉంది సార్. డెస్టినేషన్ వెడ్డింగ్ ఉదయపూర్కి ఎందుకు పోవాలి సార్? ఉదయపూర్కి పోతారు సార్. ఆడ ఎందుకు పోవాలి సార్? ఉదయపూర్ 9 acres బ్యూటిఫుల్ 2 TMCల ఐలాండ్ ఉన్నది సార్ మన దగ్గర. ఆ డెస్టినేషన్ వెడ్డింగ్స్ ఆడ చేసుకోవచ్చు. సో కనుక ఐఎమ్ రిక్వెస్టింగ్. సో అదొకటి సార్. తర్వాత లింగంపేట్ మండల్ సార్, నాగన్న బావి, మినిస్టర్ గారు కూడా వచ్చిండ్రు. దిస్ ఈజ్ అమేజింగ్ స్టెప్ వెల్ సార్. ఇది ఆ రోజు లింగంపేట గ్రామాన్ని పాపన్నపేట వెంకట నరసింహారెడ్డి, రాణి లింగమాయమ్మ గారు నిర్మించారు సార్. ఈ బావిని మొన్న నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కలెక్టర్ గారు కలిసి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ నుంచి స్పెషల్ ఫండ్స్ తీసుకొచ్చి దీన్ని మొత్తం ఈరోజు డెవలప్ చేసినాం సార్. 46 మీటర్ల పొడవు, 26 మీటర్ల వెడల్పు, 12 మీటర్ల లోతు సార్. 30 లక్షలు ఆ రోజు రూమ్స్ కట్టిరు సార్. 200 సంవత్సరాల కింద మెడిటేషన్ సెంటర్స్ లాగా రూమ్స్ పెట్టిరు సార్. ఆ రోజు పాదయాత్రలకు, ఆ రోజు హోటల్స్ లేవు. కాశీకి పోవాలన్నా, పుణ్యక్షేత్రాలు పోవాలన్నా పాదాచారుల గురించి మల్టీపర్పస్ బాయ్ సార్. ఇది లోపల మెడిటేషన్ సెంటర్స్ ఉన్నాయి. 5 floors సార్. 5 floors ఉన్న దాన్ని మొత్తం నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 8 నెలల నుంచి 200 ట్రక్కుల చెత్త తీసేసి మినిస్టర్ గారు కూడా వచ్చి చూసిండ్రు. ఒక్కొక్క లోపల స్టోన్ చూస్తే ఇట్స్ వండర్ సార్. క్రేన్స్ లేవు, ఏమి లేవు.
అంత బ్యూటిఫుల్ స్ట్రక్చర్ను 100 ఫీట్కి ఎట్లా తీసుకెళ్ళిండ్రని మినిస్టర్ గారు ఉన్నారు సార్. దయచేసి మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, మాది వెనుకబడ్డ ప్రాంతం సార్, దయచేసి టూరిజం గురించి కొద్ది ఫండ్స్ మాకు ఇస్తే కొన్ని కాటేజ్లు పెట్టుకొని దీన్ని డెవలప్ చేసుకుంటామని నేను అడుగుతా ఉన్నాను సార్. మూడోది సార్, త్రిలింగేశ్వర స్వామి, ఇది తాండూరు గ్రామం, నాయుడుపేట సార్. 900 సంవత్సరాల కిందట ఆ రోజు చాళుక్యులచే నిర్మించబడ్డది సార్. మరి ఇక్కడ మన పోయిన గవర్నమెంట్లో కాకతీయులను డెవలప్ చేసినాం, కాకతీయులను మాట్లాడతారు సార్. మరి అదే ప్రాంత టైంలో ఇది కట్టిన వండర్స్ ఉన్నాయి సార్. ఇక్కడ సన్లైట్ ఫినామినా సార్, సూర్యకాంతి ప్రభావం. ప్రతిరోజు ఈస్ట్లో ఏదైతే లైట్ వస్తుంది సార్, వెస్ట్కు సాయంత్రం వరకు కూడా ఆ లింగాన్ని 3 లింగాలు ఉంటాయి సార్. ఆ లింగం మీద డైరెక్ట్గా పడతా ఉన్నారు సార్. అది సన్లైట్ ఫినామా, అమేజింగ్ సార్. ఇప్పటికీ మ్యాజిక్ ఉంది, అది ఇప్పటికీ అర్థమవుతలేదు సార్. 12 o'clockకి సన్ మిడిల్ ఆఫ్ ఉంటాడు సార్. సాయంత్రం సన్సెట్కి ఈవినింగ్ 6 PM సన్ అయినా కానీ ఇంకా రేస్ అలా ఆ లింగం మీద పడతా ఉంది సార్. 150 meters, అదొకటి సార్. సన్ రే వండర్ సార్. ఇది ఎక్కడో పోతాం సార్, న్యూజిలాండ్ పోతాం, ఆస్ట్రేలియా పోతాం, ఆ చిన్న లేకులు చూస్తాం, ఏదో అయితే సార్. దిస్ ఇస్ ద వండర్ సార్. నేను నా పర్సనల్గా నేను చూసినాను. ఇట్స్ అ సన్ రే వండర్ సార్. ఇది ఏదో ఒక రోజు, ఆ రోజు సూర్య రశ్మి వస్తుంది సార్, మొత్తం ఒక లైట్ లాగా మ్యాజిక్ లాగా వస్తుంది సార్. దయచేసి దీన్ని డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను సార్. మరొక వండర్ సార్, అలైన్మెంట్ విత్ ఫేమస్ టెంపుల్స్ లైక్ తిరువనాయకల్ అంటే 78 లాంగిట్యూడ్లో ఈ అన్యూయ స్థానంలో ఈ టెంపుల్ ఉన్నది సార్. దాని పక్కన మంజిరా రివర్ వెళ్తున్నది సార్. ఒక లింగం లాగా రివర్ మంజిరా ఫ్లోస్ ఇన్ లింగం షేప్ సార్. ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ ఉన్నది. తర్వాత ఎప్పుడో హిస్టరీ గురించి మాట్లాడతాం సార్. మా దగ్గర వీరన్న గుట్ట అని 4000 years సార్, ప్లీజ్ నోట్ దిస్, 4000 years బ్యాక్ ఉన్న ప్రీ హిస్టారిక్ కేవ్ పెయింటింగ్స్ ఉన్నాయి సార్. నేను పర్సనల్గా చూసాను సార్. 4000 సంవత్సరాల కిందట జరిగిన పెయింటింగ్స్ అక్కడ ఉన్నాయి సార్. అంత వండర్ ఉన్నది. మరి 10 సంవత్సరాలు పోయిన గవర్నమెంట్లో, టీఆర్ఎస్ గవర్నమెంట్లో టోటల్ అసలు పట్టించుకోలేదు సార్. ఈసారి అయినా దయచేసి పట్టించుకోవాలని కోరుతా ఉన్నాను సార్. తర్వాత నంది విగ్రహం, ఇదే విధంగా సార్ కాలభైరవ స్వామి. ఈ ప్రాంతంలో కాలభైరవ స్వామి గురించి తెలియని వాళ్ళు ఎవరైనా సార్. ఇలా కాలభైరవ స్వామి సౌత్ కాశీ, ఎందరో సీఎంలు, మీరు కూడా సార్ అధ్యక్ష, నాకు కూడా తెలుసు, మీరు కూడా భక్తులు, మన ఇక్కడ హెల్త్ మినిస్టర్ గారు కూడా భక్తులు ఉన్నారు. చాలామంది సీఎంలు, డిప్యూటీ సీఎంలు చాలామంది వచ్చారు సార్. ఎంత దరిద్రం అంటే బంగారు తెలంగాణ అని చెప్పిండ్రు, నా కాలభైరవ స్వామిలో లేడీస్కి టాయిలెట్ లేవు సార్. టాయిలెట్ కూడానికి లేదు సార్. దయచేసి నేను ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా నేను ఆ ప్రాంతంలో చిన్నప్పుడు రబ్బర్ స్లిప్పర్లు వేసుకొని కొబ్బరికాయలు తిని ఆ కాలభైరవ స్వామితో పెరిగింది సార్. ఈరోజు ఆ స్వామి దయ వల్ల నేను మీ ముందు నిలబడి మాట్లాడగలుగుతున్నాను సార్. మరి మీరు కూడా భక్తులు, దయచేసి కాలభైరవ స్వామిని, మరి అదొక వండర్ సార్. అది thousands of years కింద స్కల్ప్చర్. ఎంత మహిమ అంటే సార్, ఆ దేవునికి ఆ విగ్రహం ముందు నిలబడితే మీకు ఒక ఎనర్జెటిక్, పాజిటివ్ ఎనర్జిక్ వైబ్రేషన్స్ ఉంటాయి సార్. సో మరి పోయిన గవర్నమెంట్లో మా పోయిన ఎమ్మెల్యే కానీ ఎవరు కానీ పట్టించుకోలేదు. మరి కాలభైరవ స్వామికి శిల్ప కళా నైపుణ్యం సార్ అది. దయచేసి కాలభైరవ స్వామి ఆలయాన్ని నేను ఐ బెగ్ యూ సార్, ప్లీజ్ కన్సిడర్ దిస్. మా దేవాదాయ శాఖ మంత్రి గారు కూడా నేను అడగడం, వారు కూడా నాకు మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చింది సార్. నేను సీఎం గారు కూడా మాట్లాడతాను, దయచేసి మీరు కూడా మాట్లాడాలని కోరుకుంటూ, దీంతో పాటు మాకు దక్షిణ కాశీగా వెలుగొందుతున్న సంతాయిపేట సార్ భీమేశ్వర ఆలయం. ఒకప్పుడు ఈ ప్రాంతంలో కాకతీయుల రాజుల్లో ఆ ప్రాంతాన్ని, ఆ రోజు టెంపుల్ మధ్యన అప్పుడు ఏనుగుల సంతా ఉండేదట సార్. ఏనుగుల్ని ఉక్కు అమ్మకాలు జరిగేటి ఆ రోజుల్లో. మరి ఆ పాండవులు అక్కడికి వచ్చిన ఒక స్టోరీ ఉన్నది సార్. అది మరి ప్రతి శివరాత్రి ఆ సందర్భంగా 2 లక్షల భక్తులు వస్తారు సార్. ఏమీ ఫెసిలిటీస్ లేవు సార్. ఎంత ఘోరం అంటే ఒక బాత్రూమ్ కూడా లేదు సార్ అక్కడ. అది కూడా చేయాలని చెప్పి మా దేవాదాయ శాఖ మంత్రి గారిని నేను మీ ద్వారా విన్నపిస్తున్నాను సార్. ఎందుకంటే ఇట్లాంటి మంచి కాన్స్టిట్యున్సీలో ఎంతో అభివృద్ధి చెందిన కాన్స్టిట్యున్సీ కావాలని చెప్పి కోరుకుంటూ సార్, స్పెషల్గా మా టూరిజం మినిస్టర్ గారిని ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. దెర్ ఈజ్ యాక్చువల్గా స్పెషల్ టూరిజం ఏరియాస్ అని
ఒక మ్యాప్ క్రియేట్ చేసినాడు. ఆ మ్యాప్లో మరి పోయిన గవర్నమెంట్లో కొన్ని పెట్టుకున్నారు, ఈ గవర్నమెంట్లో వాళ్ళు పెట్టుకున్నారు, కానీ కొన్ని కాన్స్టిట్యూన్స్లో పేర్లు పెట్టుకున్నారు సార్. ఇంత మంచి కాలభైరవ స్వామి ఉంది, త్రిలింగేశ్వర స్వామి ఉన్నది, టెంపుల్స్ ఉన్నాయి. మరి ఆ సర్క్యూట్లో నా కాన్స్టిట్యూన్స్లో ఉన్న ఇవిని ఆ మ్యాప్లో ఆ టూరిజం STSలో స్పెషల్ టూరిజం ఏరియాస్లో యాడ్ చేయాలని చెప్పి మీ ద్వారా ఈ సభ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తూ మరి నా ప్రాంతానికి మరి పర్యాటకుల సరే ఇప్పుడు పర్యాటకాన్ని పోయిన గవర్నమెంట్లో టోటల్ పక్కబెట్టిరు. మరి పర్యాటకం అనేది కొన్ని గవర్నమెంట్లు సింగపూర్ కానీ న్యూజిలాండ్ కానీ ఆస్ట్రేలియా కానీ టోటల్ ఎకానమీ సార్ పర్యాటకం మీద బతుకుతుంది. మరి తెలంగాణలో ఇది చాలా మంచి సబ్జెక్ట్ సార్. మనం డాక్యుమెంటేషన్ చేసిన తప్ప దయచేసి ఈ STSను పెట్టి